కూటమి ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కొత్తగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని, డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. 2019లో కరోనా మహమ్మారితో పాటు వైసీపీ అనే మరో మహమ్మారి కూడా వచ్చిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 15 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పోయి రావడానికి ఇబ్బంది ఉండేది కదా, చాలా ఇబ్బంది ఉంది సార్. అక్కడికి వెళ్ళినప్పుడు లోడ్ ఎక్కువ ఉంటుంది. విశాఖపట్నంలో ఎక్కువ వేసి ఉండాల్సి వచ్చేది కదా. మరి ఉదయమంటే అర్ధరాత్రి మీతో పాటు మీకు తోడుగా మీ శ్రీమతి గారు కూడా రావాల్సి వచ్చేది. ఇప్పుడు మీకు మీకు మీ శ్రీమతి గారికి కొద్దిగా సౌకర్యవంతంగా అనిపిస్తుందా? ఇక్కడ సర్వీస్ ఇంకా మొదలు కాలే అవుతాయి. చాలా హ్యాపీగా ఉంది. మీరు మరి హ్యాపీగా ఉన్నప్పుడు ఆ సౌకర్యం కలిగించిన వారికి ధన్యవాదాలు చెప్పాలి కదా. చెప్పడం కానీ చేయట్లేదు. నిశ్శబ్దంగా మాటలు కాదు చేతల్లో చూపించాలనే సిద్ధాంతాన్ని నమ్మాం కాబట్టి నిశ్శబ్దంగా అనారోగ్య బాధ ప్రతి ఒక్కరి పాపుతూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా అనేక అప్లికేషన్ ద్వారా ఇప్పుడే ప్రస్తావించారు సోదరులు కొడపల్లి శ్రీనివాస్ గారు. గణపతి నగరం కూడా అదే సమస్య ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో మంజూరైన ఆసుపత్రి తర్వాత పనులు ముందుకు సాగల ఇబ్బందులు, పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, స్థలం లేక డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, నర్సింగ్ స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు పేపర్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితులు అన్ని సరిదిద్దుతూ అద్భుతమైన ఇక్కడ 58,000 చదరపు అడుగుల భవనాన్ని నిర్మించాం. గణపతి నగరంలో 63,000 చదరపు అడుగుల భవనాన్ని కూడా కొత్త భవనాన్ని నిర్మించాం. దానికి తగిన విధంగా డాక్టర్లను కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ఇవాళ నాకు వచ్చిన తర్వాత అడిగారు ఎంతమంది డాక్టర్లు ఉండాల్సిన డాక్టర్లు 24 మందిలో స్పెషాలిటీస్ ఉన్నాయో కలెక్టర్ గారు చెప్పారు. ఎంతమంది డాక్టర్లు ఉన్నారంటే 4 డాక్టర్లు లేరని చెప్పారు. దానికి నేను మొన్న ఇటీవలే ఒక నెల క్రితం 2 సీనియర్ ప్రెసిడెంట్స్ ని అనెస్థీషియాలో, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో 2 సీనియర్ ప్రెసిడెంట్స్ ని పంపడం జరిగింది. మిగిలిన కాలేజీని కూడా ప్రమోషన్ ఇచ్చి పూర్తి స్థాయి డాక్టర్లు అందుబాటులో ఉండేలాగా ఎక్కువగా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి ఎవరి పేషెంట్ కూడా ఇబ్బంది పడకుండా